యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. జ్ఞాపకం తెచ్చుకో, విడుదల దాయిచ్చి సిలువలో 7 మాటలనైనా నీ కృపలనైనా మాకిచ్చినందుకు స్తోత్రం కలుగునుగా. గత 2021 సంవత్సరాల క్రితం మా కోసం ప్రాణం పెట్టిన తండ్రి వినాయన, మా ఎడలని చిత్తము నెరవేర్చి కృపత జ్ఞాపకం తెచ్చుకున్న వాక్యం అంతట్లో నీ కృప, నీ బాహుళ్యత చొప్పున మమ్మలను స్థిరపరుచుదుగా. వాక్య దినంలో కృప చూపించిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మొదటి మాట ఏంటది చెప్పండి. అదే ఎవరైతే చదివారో వాళ్ళు చెప్పండి. ఎవరు చదివారు వాళ్ళు చెప్పండి గట్టిగా. తండ్రి, లూకాసు సువార్త 23:34 ఉంది. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని బైబిల్లో రాసింది. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఈ వాక్యాన్ని యేసు ప్రభు పలికిన సిలువలో 7 మాటల్లో మొదటి మాట, అంటే ఎక్కువగా వివరించడానికి 7 మాటలు వివరించడానికి చాలా టైం పడుతుంది. నేను కొంచెం చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. యేసు ప్రభుని ఎన్ని దెబ్బలు కొట్టారండి? ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఒక్కొక్క చండ్రకోలకి 4-5 వార్లు ఉంటాయి. ఆ వార్లకి చివర కుక్కెలు ఇలా ఉంటాయి. ఇలా పట్టుకొని ఇది అంతెలుపుంది, అంతెలుపు స్కిన్ లాక్కొని వచ్చేస్తుంది. ఆమేన్. అట్లా ఎన్ని దెబ్బలు తినుంటారు ఆయన? ఒక్కొక్క చండ్రకోలకి 4-5 వార్లు ఉంటాయి, 5-6 వార్లు ఉంటాయి. ఆ వారులతో కొట్టిన దెబ్బలు ఇట్లా కుక్కెలు ఉంటే వాటిని ఇట్లా పట్టుకుంటే ఇజ్జని లాగితే స్కిన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మరి అన్ని దెబ్బలు తిన్నా ఒకసారి గమనించినట్లు ముళ్ళ కిరీటం తల మీద పెట్టారు కదా. ఆ ముళ్ళ కిరీటం అంట, ఆ తల మీద పెట్టిన ఆ ముళ్ళ కిరీటం ఎన్నో రోజులు బట్టి దాన్ని పాయిజన్లో దాన్ని నానబెడతారంట. ఆ మేకుల్ని, ఆ కిరీటాన్ని ఎన్నో రోజులు పెట్టి, పాయిజన్ ఉంటుంది కదా, అది నానబెట్టి లోపల పెడతారు. ఆ పాయిజన్లో వేసి తర్వాత తలకు పెట్టేసి ఇట్లా పెట్టి గుచ్చుతూ ఉంటే మెదడులోకి వెళ్ళిపోతుంది. అది ఆ మేకు మెదడులోకి వెళ్ళిపోతుంది. పాయిజన్తో కూడింది. అది పాయిజన్లో నానబెట్టి పాయిజన్లో పెట్టి ఆ కిరీటాన్ని తల మీద పెట్టి ఇలా గుచ్చితే లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మెదడులోకి ఎముక, అంటే ఎముక కూడా దాటి లోపలికి వెళ్ళిపోయి మెదడులోకి వెళ్ళిపోతే ఆ ముళ్ళు ఐరన్ని ఒకసారి ఎలా ఉంటుంది చూడండి. కన్ను మూసి కన్ను తెరిచేలాగా ప్రాణం పోయే స్టేజ్లో ఉన్న పరిస్థితి తారుమారైపోయినా యేసు ప్రభు ఏమంటున్నాడు? అయ్యా, వీరెవరు, వీరేం చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. వీరిని క్షమించు. ముసుకేసి గుద్ది ఇష్టానుసారంగా కొట్టి ముసుగు తీసి, ఇప్పుడు మాలో ఎవరు కొట్టారో చెప్పు, మాలో ఎవరు కొట్టారో చెప్పు, ఇది ప్రవచించు, ఎవరున్నారు అని హేళన చేస్తూ ఉంటే ఆయన మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నిజబాబు, హల్లెలూయా. ఈ ముళ్ళ కిరీటం దేనికి తెలుసా? మన తలంపులు
బదులుగా ఆయన ముళ్ళ కిరీటం పడింది. మన ఆలోచనకి, మన తలంపులకి, చెడు తలంపులకి, చెడు ఆలోచనలకి బదులుగా ముళ్ళ కిరీటం పడింది. మన బాడీ అంతా కూడా విచ్చలవిడి తర్వాత తిరుగుతున్నప్పుడు మన కోసం ఆయన దెబ్బలు తిన్నారు. ఈ రోజున నిన్నెవరైనా ఒక మాట అంటేనే ప్రభువా వీళ్ళు లేపేసేయ ఉంచొద్దయ్యా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తావు. వీళ్ళు లేపేయ్యా, ఉంచొద్దయ్యా, తీసేయ్యా అని నుంచి ప్రార్థన చేస్తావు. కానీ యేసు ప్రభు ఆ మాట అనుకుని ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని దేవుడు మాట్లాడుతాడు. అదే మనసు నీకు ఉండాలి. దేవుడు అంటాడు, క్రీస్తేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తాం. ఏ మనసు ఉండాలండి? యేసుప్రభు మనసు ఏంది? అందరినీ క్షమించే మనసు అయింది. ఆమేన్. అందరినీ క్షమించే మనసు అయింది. నీ మనసు ఎలా ఉంది? క్షమిస్తావా? నీ ఎడల ఎవరైనా ఏదన్నా అంటేనే దుర్మార్గుడని, పనికిమాలుడని, ఎదవని, ఎంత దౌర్భాగ్యురాలని, ఇది రకరకాలుగా నువ్వు అనుకుంటా ఉంటావు. అప్పటికప్పుడు ఆ స్పీడ్ అయిపోతుంది, ఆ కోపం అలా అయిపోతుంది. యేసుప్రభు కోపం లేదంటారా? ఉంది. కోపం ఎప్పుడు చూపిస్తాడు? సెకండ్ కమింగ్లో చూపిస్తాడు ఆయన. ఆమేన్. అందుకే రాసింది, నా ఉగ్రతకి ఎవడైనా తాళగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా అంటాడు ఆయన సెకండ్ కమింగ్లో. ఇప్పుడు ఆయన కోపించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేనికి వచ్చాడు ఆయన? రక్షించటానికి ఆయన యేసయ్య వచ్చాడు. ఇప్పుడు తాట తీయటానికి వస్తాడు ఆయన. అందరి సంగతి చూడటానికి వస్తున్నాడు సెకండ్ కమింగ్. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని ఒకసారి గమనించు. యేసు ప్రభు కలిగిన మనస్సు నీకు ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తావు. నీ మనసు ఉండకూడదు, నీ తలంపులు ఉండకూడదు, నీ ఆలోచన ఉండకూడదు. యేసయ్య తలంపు ఉండాలి, యేసయ్య ఆలోచన ఉండాలి, యేసయ్య మనసు నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకచోట రాయబడింది, నా ఉద్దేశములు నీ మీద నెరవేర్చింది అంటాడు, నీలో నెరవేర్చుకుంటా అంటాడు. నా ఉద్దేశములు నీలో నెరవేర్చుకుంటా అంటాడు. తండ్రి అయిన దేవుడు ఉద్దేశములన్నీ కూడా యేసయ్యలో నెరవేర్చడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువులో ఉన్న ఆయన ఉద్దేశాలన్నింటిని కూడా యేసయ్యలో నెరవేర్చుకున్నాడు ఆయన. మరి దేవుడి ఉద్దేశాలు నీలో నెరవేరాలంటే అలాంటి మనసు నీలో ఉండాలి. ఆ మనసు కనుక నీలో లేకపోతే నిన్ను విడిచిపెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 20వ వాక్యంలో లాస్ట్ లైన్లో శాంసోను గురించి ఒక మాట రాసింది అక్కడ. శాంసోను గురించి ఒక మాట రాసింది అక్కడ. ఏమనుందంటే అక్కడ, యెహోవా తనను ఎడబాసిన సంగతే అతనికి తెలియలేదు. అసలు దేవుడు ఆలోచన ఏంది? శాంసోను మీద శత్రువుని అంతం చేయటం. ఇశ్రాయేలు ప్రజలను శాంసోను ద్వారా దేవుడు రక్షించాలని ఉద్దేశం. కానీ ఈయన చేస్తున్న పని ఏంటి? దేవుడు ఉద్దేశం లేకుండా పాపంలో పడిపోయి అందులోనే మునిగి తేలుతూ ఉంటే దేవుడు ఏం చేశాడండి? 2 సార్లు 3 సార్లు పాపంలో పడ్డాడు. పక్కనే ఉన్నాడు దేవుడు. శత్రువు కొట్టేటప్పుడు జయమిచ్చాడు. ఇక అదే పనిలో ఉన్నాడు. ఇక అదే పనిలో ఉంటే దేవుడు ఏం చేశాడండి? పక్కకున్నాడు. విడిచిపెట్టి పక్కకున్నాడు. తద్వారా ఏం జరిగింది తెలుసా? కనిగుడ్లు పీకారు.
ఏం బీకారు? కన్నిగుడ్లు, శారీరక కన్నిగుడ్లు బీకారు. యెహోవా ఎడబాసిన సంగతి కూడా ఆయనకి తెలియలేదట. దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. మనోనేత్రం కూడా మూతపడింది. మనోనేత్రం మూతపడింది, శారీరక నేత్రాలు కూడా పీకేశారు శత్రువు. ఆమేన్, హల్లెలూయా. ఏ పైకి లేపాలి, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని పిల్లారా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన కొరకు మీరు బతుకుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు మీ పట్ల కార్యం ధరించి నడిపిస్తాడు. ఆమేన్. నిశ్చయముగా మీ జీవితంలో గొప్ప మెరికల్ దేవుడు జరిగిస్తాడు. విశ్వసిస్తున్న మీ జీవితాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని క్రీస్తేసులకు కలిగిన మనసు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే అవే మాటలు మీకు పలుకుతారు. ఆమేన్. ఒరిస్సాలో ఆర్మీ ఫ్యామిలీ ఒకళ్ళు వచ్చి అనాథలకు సేవ చేస్తూ ఉంటే ఒరిస్సాలో ఉన్న వాళ్ళు వచ్చి తండ్రి కొడుకులందరూ కలిసి కారులో సేవకి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న శత్రువు ముఖ అంతా వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేసు పెడదామని అందరూ వస్తే అతని భార్య అన్నది, నేను క్షమించేసే కేసు పెట్టొద్దాను. ఏమన్నది? క్షమించేసిన కేసు పెట్టాను. అది మనసు, ఏసైకున్న మనసు అది. హల్లెలూయా. కానీ నువ్వు పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యి, పగ కాదు ఇక్కడ, క్షమించే మనసు నీకు ఉండాలి. ఆమేన్. ఏ మనసు ఉండాలి? తండ్రి మీరేమి చేస్తున్నారో వీరిని క్షమించాలి అని చెప్పాడే లేదా? పేతురు ఒకసారి యేసుప్రభు దగ్గర ఒక సహోదరుడు గురించి మాట్లాడుతున్నాడు. ఒకరున్నారు, నా ఎడలో నా తమ్ముడు తప్పు చేసిండే, నా సహోదరుడు 7 మార్లు మట్టుకే క్షమించాలా? ఎన్నిసార్లు క్షమించాలి? అప్పుడు ఆయన ఏమన్నాడు? 7 మార్లు మట్టుకు కాదు పేతురు, సిమోను, 77 మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి. ఎన్నిసార్లు అండి? 70 ఏళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జీవితాంతం క్షమించాలి. చిన్న మాట చెప్తాను మీకు 50, 60, 70, 30, 40, 25, 15, 16 సంవత్సరాలు ఉన్నాయి కదా మీకు. మీరు చిన్నప్పటి నుంచి తప్పులు చేసుకుంటూ వస్తుంటే మీ జీవితాంత దేవుడు క్షమిస్తూ వస్తున్నాడా రావట్లేదా? క్షమిస్తున్నాడా లేదా? ఎందుకు అన్నిసార్లు నేను క్షమించాలి? ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు క్షమించాలి? ఒక 30 సంవత్సరాలు క్షమించేసి తర్వాత శిక్ష అయితే బాగుంటుందా అన్న ఆలోచన ఆయనకు రావచ్చు కదా. రావచ్చు, రాకూడదా? కానీ ఆయనకు రాదు. నేను జీవితాంతం మోస్తున్నాడు భారాన్ని. అందుకే అంటాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. నీ మోస్తా మీ భారాన్ని. మోసడే లేదా? సిలువలో మోసడే లేదా? భారాన్ని మోసాడు ఆయన. సిలువలో భారాన్ని మోస్తూ క్షమించుతామని అడుగుతున్నాడు. మీకు వీడియో క్లిప్పింగ్లో మీరు ఒకసారి గమనిస్తే, కురేనీయుడైన సీమోను గ్రామం నుంచి బయటకు వస్తాడు. వేరే పల్లెటూరికి వెళ్దాం, పల్లెటూరు నుంచి వస్తాడు సిటీకి. వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఎదురుగా వస్తూ ఉంటాడు. సైనికులు బలవంతం చేసి సిలువ మోయమని చెప్తారు ఆయనకి. బలవంతం చేసి సిలువ మోపిస్తారు ఆయన. కొంత దూరం మోసిన తర్వాత మోస్తూ ఉంటే యేసుప్రభు పక్కకు వచ్చినప్పుడు యేసుప్రభుని కొట్టే దెబ్బ, సగం దెబ్బ అతని మీద పడుతుంది. వామ్మో అని గట్టికి కేకేసి వదిలిపెడతారు. ఒక సగం దెబ్బే, కొంచెం దెబ్బ ఎక్కడ చివరి తగులుతుంది కురేనీయుడైన సీమోనుకి. ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో చూస్తే అందులో కనబడుతుంది, అతని కొట్టిన దెబ్బ కనబడుతుంది. వామ్మో అని కేకేస్తే గట్టికి కేకేస్తాడు. యేసుప్రభు కేకేయడు.
ఎదురుగా వచ్చి సిలువ తీసుకుని సిలువ మోస్తాం. ఏం ప్రేమ! నిన్ను కొంచెం ఇట్ట తాకినా ఏమన్నా అన్నా ఎంత రోషపడతావు అసలు. ఇల్లంతా కేకలు పెట్టేలాగా అరుస్తావు. తారాల మీరాలు తీస్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నన్ను వెంబడించు అంటే ముందు ఎవరున్నారండి? నీకు ముందు సిలువ మోసుకుని పోయిన ఆయన ఉన్నారు. యేసు ప్రభు సిలువ శ్రమలను పాలు పంపులు పొందాలి. ఆయన అవమానాలు నువ్వు పాలు పంపులు పొందాలి. ఆయన వేదన పడుతున్నప్పుడు ఆ వేదన గురించి నువ్వు పాలు పంపులు పొందాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ శ్రమల్లో గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆ శ్రమల్లో గుండా నువ్వు ఎలా వెళ్ళినని నీకు తెలియాలి. నీ పాలు పంపులు పొందాలి. అందుకే అంటారు ఆయన, నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. యేసు ఎంత తగ్గించుకున్నాడు. ఆమేన్. సిలువలోకి వెళ్లే ముందు అందరి పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు గడిగి పాదాలు తుడుచుకోవట్లా, టవల్ తీసుకొని తుడుస్తున్నాడు లేదా? వీళ్ళ గొప్ప, యేసు ప్రభు గొప్ప, యేసయ్య గొప్ప. మన అంతగా తగ్గించుకున్నాడు, పాదాల దగ్గర కూర్చున్నాడు, పాదాలు కడుగుతున్నాడు అంటే, అరే ఒకసారి మీరు ఆలోచన చేస్తే అంత ఉన్నతమైన దేవుడు ఏ స్టేజిలోకి ఆయన ఉంటాడు తెలుసా? చదువుదాం ఒకసారి యెషయా గ్రంథము. యెషయా చదువుదాం. 57 ఆయన యొక్క ఔన్నత్యం ఇక్కడ రాసింది. యేసయ్య ఔన్నత్యం ఎంత గొప్పదో రాసింది. 15వ వాక్యం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. చదవండి. నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడు. ఆమేన్. ఎక్కడ ఉంటారండి ఆయన? మహాగణుడైన. ఎవరైనా మహాగణుడు, మహాగణుడిన, మహోన్నతుడిన. ఈయన మించినోడు ప్రపంచంలో ఎవరు లేరు. 3 లోకాల్లో ఎవరు కూడా లేరు. భూలోకంలో లేరు, పాతాళంలో లేరు, పరలోక రాజ్యంలో లేరు. ఈయనే. ఆయన ఏమన్నారు అక్కడ? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయనే చెప్తున్నారు ఈ మాట. నేను ఆడుంటానో తెలుసా? నా ప్లేస్ ఏందో తెలుసా? నా డేటాస్ ఏందో తెలుసా? నా గొప్పతనం ఏందో తెలుసా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావు, నీకు ఎవరైనా చెప్తారు నీకున్న స్థాయి ఏంది, నువ్వేంది, ఎంత దిగజారిపోయినావు, నీ పరిస్థితి ఏందని చెప్పేసి నీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటారు. లేదా నీకు నువ్వే ఆలోచిస్తావు, నా స్థాయి ఏంటి, నేను అక్కడ పోవటం ఏంటి అని చెప్పేసి మాట్లాడతావు. దేవుడు కూడా ఆలోచించవచ్చు కదా, నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎంత గనుడను, మహోన్నతుడను, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడును. ఆయన ఆలోచన చేస్తే నువ్వు ఆడుంటావండి. కొంచెం నువ్వు ఒక మెట్టు పైకెక్కితేనే కాలు ఎగరేస్తాను. ఆయన ఎంత గొప్పోడు తెలుసా? అయినా సరే ఆయన అంటాడు, కింద లైన్ చూడండి, అయినను అని రాసింది, అయినను వినిమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినియమగల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దను
నీ నివాసం చేస్తాను. ఎంత గొప్పోడు. అక్కడ ఉంటా నేను, మొత్తం విడిచిపెడతా, వాళ్ళ కోసం వస్తా. అలాగే వచ్చాడే, వచ్చినారా లేదా? ఈ రోజున ఈ వాక్యం ఉంచిన ప్రియ దేవుని బిడ్డారు, ఎదుటివారిని నువ్వు క్షమించాలి. ఎదుటివారిని క్షమించే మనసు నీకు ఉండాలి. అందుకే ప్రభు ఒక మాట అంటారు, అప్పుచ్చువారు యజమానికి రుణస్తులు ఉన్నారట. వాడిని అప్పడిగినప్పుడు వాడు అన్నాడు, నా దగ్గర లేవయ్యా, నన్ను క్షమించయ్యా అని. అప్పు ఇచ్చేవాడిని అడిగితే, రుణస్తుల్ని అడిగితే, నా దగ్గర లేవయ్యా అన్నాడు. అవునా, సరే క్షమించేసేలే అన్నాడు. తను ఇతనికి ఇంకొకడు అప్పు ఉన్నాడు. క్షమించబడిన వ్యక్తికి ఇంకొకడు అప్పు ఉన్నాడు. వాడేం చేసిండు? వెళ్ళిపోయి సీరియస్ అయిపోయి గొంతు పట్టుకొని సీరియస్గా కొట్ట మొదలుపెట్టాడు. ఇది క్షమించిన ఆయన యజమానికి తెలిసిపోయి, నేను నిన్ను క్షమించా కదా, నేను నిన్ను క్షమించిన తర్వాత నువ్వు నీకు ఇవ్వాల్సిన వాడిని నువ్వెందుకు క్షమించలేకపోయావు? కనుక నువ్వు వడ్డీతో సహా ఇచ్చేంతవరకు జైలు వేయనట్టు, వడ్డీతో సహా ఇచ్చేంతవరకు జైలు వేసేయండి. వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయనట్టు. యేసయ్యను క్షమించిన తర్వాత ఎదుటి వారిని కూడా క్షమించే మనసు నీకుందా? ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వారిని నువ్వు క్షమించిన తర్వాత, యేసయ్యను క్షమించిన తర్వాత ఎదుటి వారిని కూడా నువ్వు క్షమించే మనసు నీలో ఉందా? ఇలా గనుక లేకపోతే క్షమాపణ ఇవ్వడు. కనికరము లేని వానికి, కనికరము ఇతరులకు చూపించిన వానికి కనికరము లేనట్టుగానే తీర్పుందని బైబిల్ చెప్తున్నాను. కనికరము లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావో, ఎట్లా ఉంటావో, కనికరము లేని వాళ్ళ ఎదుట కనికరము నువ్వు చూపించకపోతే కనికరము లేనట్టుగానే నీ మీదకి తీర్పు వస్తుందట. ఏ కొలతతో అయితే నువ్వు కొలుస్తావో ఆ కొలత మరి ఎక్కువగా కొలవబడుతుంది. సామెత కూడా ఉంటుంది ఒక మాట, తాతను సరిగ్గా చూడకపోతే, నాయనమ్మని అమ్మమ్మని సరిగ్గా చూడకపోతే వారికి పెట్టిన బుచ్చ ఏదైతే ఉందో, ప్లేట్ ఏదైతే ఉందో, నీ తలాపునే ఉంటుందట సామెత. నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీకు కూడా అలాగే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వినపడుతుంది లాస్ట్ వరకు నా మాట? కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్నాను. రక్షణానందములకు నువ్వు రావాలి. ప్రభుని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో నడుస్తూ ఆయన కొరకు బ్రతకాలి. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మే నెలలో హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగాను. కారు ఎక్కిన, క్యాబ్ బుక్ చేశారు, కారు ఎక్కిన. బాగా భయంకరమైన మధ్యాహ్నం 1 గంట 2 కారు ఎక్కితే ఏసీ కావాలి కదండి, అందులో ఏసీ ఉండాలి. నేను అడిగాను, అద్దాలు దించాడు, ఏసీ ఆన్ చేయి అని చెప్పేసి అన్నాను. సార్ 2 నిమిషాలు సార్, ఇప్పుడే పీసిపోయినట్టుంది సార్, చూపించుకొని వస్తాను. అది బాగవదు, అది కిటికిటి తీసేయాలి, కొత్తది వేసుకోవాలి, కంప్రెసర్ మొత్తం పోయిపోయింది అని చెప్పి. లేదు సార్, ఫీజు ఒక్కటే పోయింది సార్. లేదే పాడైపోయింది బండి అని అంటే, లేదు సార్ నేను చేపిస్తాగా. చెమట్లో బాగా పోస్తున్నాయి, చాలా దూరం పోవాలి, సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి, చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాడు. చూపిస్తే కంప్రెసర్ అంతా పోయిందయ్యా, కొత్త తీసుకోవాలి, 25,000 అవుతాడు. ఆ తర్వాత అతను కారు ఎక్కిన తర్వాత అంటాడు, సార్ మీరు పాస్టర్ గారా? కొన్ని ఫోన్లు వచ్చింది, మాట్లాడు, మీరు పాస్టర్ గారా అని అడిగాడు. అవునండి. అదండి, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కనుక నన్ను ఏమంటారు? హల్లెలూయా. మీరు యేసయ్యను నమ్ముకున్నారు కనుక నన్ను ఏమి మీరు అంటలా, మరి ఏమనాలన్నా? అదే వేరే వాళ్ళు అయితే అండి ఇప్పుడు బజార్లో నిలదీసి దెబ్బలు కొడతారు.
ప్రజలు దిగి వెళ్ళిపోతారు. లేదా కారు ఎక్కగానే ఏసీ లేదు అంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. గొడవలు అయితే మీరు ప్రభువుని నమ్ముకున్నారండి, అందుకని మీరు నా మీద గొడవకి దిగట్లా. అప్పుడు నేనన్నా ఒక మాట, దిగి ఏం చేస్తానండి? గొడవ దిగి ఏం చేస్తాను నేను? ఏం చేయగలను నేను? ఏమైనా మీరు దాన్ని ఏమైనా రెక్టిఫై చేయగలరా? ఏసీ ఇమ్మీడియట్లీ తేగలరా? తేలేరు కదా. కొంచెం ఓర్చుకుంటే నేను దరికి వెళ్ళిపోతా కదా, నేను వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళిపోతా. మనసు ప్రభు మనకి సెలవిచ్చి నడిపిస్తున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని అని ప్రభు చెప్పారు. ఆ మనసు నీకు ఉండాలి, ఆ ఆలోచన నీకు ఉండాలి. అలాంటి తలంపు, అలాంటి ఆలోచన నీకున్నప్పుడే ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలాంటి తలంపు, అలాంటి ఆలోచన నీకు ఉండాలి. క్షమించే మనసు నీలో ఉంది. అది లేకపోతే ప్రమాదం. చాలామంది అక్కడే కోల్పోతారు. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మకం ఉంచండి. ప్రభువు నీకు సహాయం చేసి నేను నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు. ప్రభువు నీ ఎడల కృప చూపించి స్థిరపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం ఇచ్చిన నీవు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఏదైతే సెలవించాలని కోరుకున్నాడో ఆ క్షమించే మనసు నీలో ఉండాలి. ఆమేన్. నేను చాలా మనీ కోల్పోయింది, దిగజారిపోయి అట్టడికి వెళ్ళిపోయి అంత అయిపోయింది. ప్రభు వచ్చి వాటి గురించి మర్చిపో, వాటిని క్షమించేసి వదిలేయాలి. ఆ మాట మీద నేను నిలబడలేదనుకో, నా రూమ్లోకి వచ్చి నేను కుంగిపోయి లేవలేని స్టేజీలో ఉన్నప్పుడు, వేదనకరమైన బ్రతుకులకు వెళ్ళిపోయినప్పుడు నాకు ఎదురుకు వచ్చి యేసు ప్రభు మాట్లాడి చెట్టుకేసి మాట్లాడండి. చూడు నా వైపు అన్నాడు. చూశాను. వదిలే, దాని గురించి వదిలే, పట్టించుకున్నా అన్నాడు. వదిలేస్తేనే బతికినా నేను. ఆమేన్. హల్లెలూయా. వదిలేయక ముందు నిద్ర పట్ల, వదిలేయక ముందు ఆకలి అవుతుంది కానీ తింటే లోపల పోట్ల, వదిలేయక ముందు దాని గురించి వదిలేయక ముందు మనసంతా కుంగిపోయి భారం కలిగి వాళ్ళు కనబడితే కొట్టాలనిపించేది, వాళ్ళు కనబడితే ఏదో ఒకటి చేయాలనిపించేది. ఆ మాట ఎప్పుడైతే యేసయ్య చెప్పారో, నేను చూసుకుంటాను, వదిలే, నేను ఉన్నాగా అన్నాడు. వదిలేసి శాంతంగా, అసలు ఎంత ప్రపంచంలో ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలన్నీ నా మీద పడితే ఎట్టుందో ఆ పర్వతాలన్నీ తీసినట్టు అయిందండి. ఒకదానితో ఒకటి అన్నీ పక్క పెట్టినట్టు భారం అంతా తీసేసి లేచిన ప్రార్థనలో కూర్చున్నా, యేసయ్యని అడిగినా, ట్రై చేసుకున్నాం. మనీ ఏం లేవు కదండి. ఒకసారి ఒక మీటింగ్ వచ్చింది, ఆ మీటింగ్కి వెళ్ళినా 25,000 కానుక పెట్టారు. ఒకరు నన్ను పిలిపించిన దైవజన్ ఎంత 25,000 కానుక పెట్టారు. 25,000 తీసుకొచ్చి ఒక బ్రాంచీలో ఆ కానుక తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఏం చేయమంటావా 25,000 అని ప్రార్థన చేస్తే దీంతో మందిరం మొదలుపెట్టారు. దీనితో మందిరాన్ని మొదలుపెట్టారు. 25,000తో మొదలుపెట్టిన మందిరం 25 లక్షలైంది. అప్పు లేకుండా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు. దేవుడు తీసేయాలి. ఆలోచన నదాలు దిగిపోతుంది, ఆలోచన పక్షవాతం వస్తుంది, ఆలోచించుట వలన కోపాలు పెరుగుతాయి, బీపీ డౌన్ అవుతుంది, షుగర్ పెరుగుతుంది. ఎందుకు అవసరమా? అందుకని
యశుప్రభుకు బాగా అన్నీ తెలుసు కదండి, మహానుభావుడు కాబట్టి క్షమించేసినాను. ఫ్రీ అయిపోయారు ఆయన. ఏమయ్యారు ఆయన? ఫ్రీ అయిపోయారు. ఆమేన్. చదవండి యెషయా 47:13 వాక్యం, ఫస్ట్ లైన్. యెషయా 47:13 వాక్యం, ఫస్ట్ లైన్. నీ విస్తారమైన యోచనల వలన, యోచన అంటే పని చేసినట్టు కలిసిపోయింది వేరు, పని చేసి అలసిపోతే నిద్ర బారుతుంది. బాగా ఆలోచిస్తే నిద్రపెట్టిద్దా, తాగుదామన్నా తాగుబుద్ధి అవుతుంది, తిందామన్నా తినబుద్ధి అవుతుంది. మన ఎదుటి వాళ్ళే కనపడతా ఉంటారు, మన ఎదుటి వాళ్ళే కనపడతారు. జీర్ణించుకోలేము. పరిస్థితి ఎలా ఉంది? ప్రభు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకంటాడు యెషయా గ్రంథంలో యేసు ప్రభు మాట్లాడతాడు. అసలు ఎందుకు ఈ మాట అన్నారు? యేసు ప్రభు ఎందుకు ఈ మాట అన్నారు అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్ రాసింది. ఏమనుందంటే అక్కడ, యాభైవ అధ్యాయం యెషయా 57వ వాక్యం, ఫస్ట్ లైన్. ప్రభువగు యెహోవా నాకు సహాయం వచ్చేవాడు గనుక నేను సిగ్గుపడను. ఆమేన్. ఏమన్నాడైనా? ప్రభువగు యెహోవా నాకు సహాయం వచ్చేవాడు గనుక నేను సిగ్గుపడను. ఎవరు సహాయం చేస్తున్నా? నేను ప్రగాఢమైన ఫెయిత్ ఉంది యేసయ్యకి. నా తండ్రి సహాయం చేస్తాడు. ఎవరు చేస్తారు? ఆయన చేస్తారు. నాకైనా చేస్తాడు. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఆమేన్. నిజంగా నాకు నేర్పిన అనుభవాలు అయితే నేను చెప్పగలను. ఏ పరిస్థితుల్లో కూడా నేను వెళ్తున్నా సరే నా దేవుడు నన్ను నిరీక్షణ కలిగిన ఉంటాను. ఇప్పటికీ నేను చనిపోయేంత వరకు కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని నేను ఫుల్ విశ్వాసంతో ఉంటాను. ఇంకోటి కూడా ఆలోచన చేస్తాను. పోతే అక్కడ ఉంటా, నా దేవుడి దగ్గర ఉంటా. ఉంటే సేవ చేస్తా. ఆమేన్. పోతే ఆయన దగ్గర ఉంటా, ఉంటే సేవ చేస్తా. ఇంకా ఎందుకంటారు? ఆయన నీకు సహాయం చేయాలి. ఎవరు చేయాలి? యేసయ్య చేయాలి. ప్రభువగు యెహోవా నీకు సహాయం చేయాలి. చదువుదాం బైబిల్లో 53, యెషయా 53. పదే వాక్యం, ఫస్ట్ లైన్ చదవండి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు. మీరు ఓకేనా? మిమ్మల్ని నలగొట్టని మీకు ఓకేనా? చెప్పగలరా మీరు? అయ్యా నన్ను నలగొట్టయ్యా నువ్వు చెప్తావా? చెప్తారు మీరు? బాగా నన్ను రోట్లు వేసి దాన్ని దంచినట్టు దంచయ్యా, ఇంత దమ్ముందా మీకు? ఏమన్నాడైనా? అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇప్పుడు నేను నలగొడితే ఏమవుతుందండి? నేను నలగొట్టకి ఏమైంది? కింద రాసిన చదవండి, లాస్ట్ లైన్ చదవండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగు. నలగొట్టాక ఇది జరుగుతుంది. మీకు ఇది కావాలా ఇది కావాలా చెప్పండి గట్టి. నలగొట్టాక అది జరుగుతుంది. నిన్ను నలగొట్టిన తర్వాత నువ్వు దీర్ఘాయుష్మంతురాలువి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుని ఉద్దేశం నీ మీద సఫలమవుతుంది. మీరు ఓకేనా? ఎవరు చెప్పండి? ఓకేనా?
ఎవరు తెలవరే? వినపట్లేదు. ఏదైనా గొడవ అయితే మాత్రం అందరికీ వినపడింది. ఓకేనా కాదా? బైబిల్ రాసింది. నలగొట్టిన తర్వాత ఇంకేం జరుగుతుంది తెలుసా? నీకైనా నాకైనా. చదువుదాం 12వ వాక్యం, 11వ వాక్యం చదువుదాం. 11వ వాక్యం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. అటు చూడండి, నా వైపు చూడండి. నీకు వేదన పడ్డదంటే వేదన పడుతున్నావు, బాధను అనుభవిస్తున్నావు, అవమానపరచబడుతున్నావు. తృప్తి ఉంటుందా? మరి చెప్పిన ఎంత తృప్తి ఉందో నాకు వేదన ఇస్తే అనగలవా? ఇక్కడ ఏముంది? అతడు తనకు కలిగిన వేదన చూసి హ్యాపీగా ఉన్నాడట. తృప్తి అంటే సంతోషమేగా. నీకు వేదన వస్తే సంతోషమేనా? ఎవరు తెలపండి. సంతోషమేనా? వేదన వస్తే మీకు సంతోషమా? తృప్తి ఉంటుందా? ఉండదు కదా. మరి ఏది ఏసైకున్న మనసు నీకు ఉందా? ఎన్ని సంవత్సరాలైంది ఏసైనమ్మి? 10 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది. ఇప్పుడే రక్షించబడటం, లేదా ఒక నెల క్రితం, వారం క్రితం, లేకపోతే 1 year క్రితం ఇలా రక్షించబడ్డావు కదా. మరి ఏది వేదన చూసి సంకలెగరేసి ఎంత బాగుందో, ఎంత తృప్తి ఉందో అని దమ్ము నీలో ఉందా? సూపర్ అయ్యి అనగలవా? మీరు యేసుప్రభువు నమ్మారు. మీరు నమ్మారంటే ఎలా? ఇప్పుడు మీరు నమ్మారంటే దేనికోసం నమ్మినట్టు? తృప్తి లేకపోతే చదవండి, అలా అయింది. చదవండి. తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. కనబడిందా? ఈసారి వేదన పడ్డప్పుడు ఒక్కొక్క మామూలుగా రావట్లేదు అయ్యారు. హ్యాపీ అని చెప్పాలి. తృప్తిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అయ్యా ఆ మనసు ఉండాలి నీకు. అతడు అనగా దేవుడు యేసయ్య. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషిగా ఎంచు. ఆమె అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం వస్తుందండి వేదన వస్తే? చెప్పండి. అనుభవం వస్తుంది. ఎదుటి వారికి చెప్తూ, నేను కూడా పడ్డారా, నీకు ఇందిరా, నువ్వు భయపడ మాకు, నా దేవుడు బయటికి నన్ను విడిచాడు, నేను కూడా విడిపిస్తాడు, నువ్వు చెప్పగలవు. నేను చెప్తా, మీరు కూడా చెప్పాలి. అబ్బాయి గారు మాంబో మామూలు లేదయ్య గారు. యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు విడిపిస్తున్నాడు? తనకున్న అనుభవ జ్ఞానము చేత విడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తృప్తి ఉండాలి. వేదన, శ్రమ, బాధ, నింద, అవమానము ఎన్ని మీద పడుతున్నప్పుడు తనకున్న వేదన చూసి తృప్తి ఉండడట. ఏంటంటే తృప్తి? ఇక నుంచి అందరూ రక్షిస్తారు. ఫైనల్ జడ్జిమెంట్. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానం వస్తుంది, అనుభవం వస్తుంది. ఆమేన్. చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము గల వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. వినబడిందా? ఏ ఫలం వస్తుందండి? ఏమైతే అభ్యాసము గల వారికి. నీతి ఎవరు? సమాధానం ఎవరు? అది దొరుకుతుంది. అభ్యాసం అంటే
ట్రైనింగ్ ఉండాలి నీకు. ఇప్పుడు నీ వాళ్ళని నేను వేధించవచ్చు, నీ భర్తని నేను వేధించవచ్చు, నీ పిల్లల్ని వేధించవచ్చు, బజార్ వాళ్ళు వేధించవచ్చు, ఊరోళ్ళు వేధించవచ్చు, ఇంకెవరో ఎవరో ఎవరో నిన్ను వేధించవచ్చు. ట్రైనింగ్ అది. ఆ తర్వాత ఏం దొరుకుతుంది నీకు? యేసయ్య దొరుకుతారు. అన్నాయి. ఎవరు దొరుకుతారు? మీరు ఓకేనా? హలో ఎక్కువ కాదు, నేను ఓకే, ఐ రిసీవ్. హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? కింద చదువుదాం 12వ వాక్యం. యెషయా 53 12వ వాక్యం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేది. చదవండి ఒకసారి. గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టేది. గనులతో కలిసి అతను కొల్ల సొమ్ముని విభాగించుకొను. ఎలనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయన. అనేకుల పాపము భరించి తిరుగుబాటు చేయవారిని గురించి విజ్ఞాపన చేశాను. ఏందా విజ్ఞాపన? ఇదే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అదే విజ్ఞాపన. ఇంతుందా అర్థం? అది తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమంటే తిరుగుబాటు చేసే వాళ్ళందరి గురించి, కొట్టినోళ్ళ గురించి, అందరి గురించి అయ్యా వీళ్ళని క్షమించయ్యా. అనుభవ జ్ఞానం. మహారోదన యాచించటం, అడుక్కుంటారు, అంత వేదన పడ్డారు. నీ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గుర్తుపెట్టుకోండి, తనకున్న అనుభవ జ్ఞానం చేత శోధనలో కూడా మార్గం తెలుస్తుంది. ఆమేన్. ఒక చిన్న మాట చెప్తాను. పేతుర్ని చెరసాల్లో వేశారు. పట్టణపు గవిని కూడా మొత్తుపడింది. జైలు ఖైదీల్ని అందులో వేసినప్పుడు ఇటొక సైనికుడు ఇటొక సైనికుడు వాళ్ళ చేతికి బంధం బిగించుకున్నాడు. ఎటు పారిపోతాడు? ఇటు సైనికుడు ఉన్నాడు, ఇటు సైనికుడు ఉన్నాడు. ఈయన చేతికి అటు, ఈ చేతికి అటు వాళ్ళు బిగించుకొని పండుకున్నారు. ఎటు లెగిసిపోతాడు? ఇతను లెగిస్తే వీళ్ళు లేవాలి. 14 మంది సైనికులు కాపలా ఉన్నారు. 14 మంది సైనికులు, మిలిటరీ సైనికులు కాపలా ఉన్నారు. ఎటు పారిపోతాడు? జైలు రూమ్కి లాక్ వేసి మొదటి కావాలి, రెండో కావాలి, మూడో కావాలి. కాపలా ఉన్నారు. పేతుర్ని తెల్లారి చంపేద్దాం. ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు నిద్రపోతావా? నువ్వు పోగలవా? గంటలో నేను చంపేస్తారంట. అనౌన్స్ అయింది, పేపర్కి వచ్చింది. సాయంత్రం 1 గంటలో చంపేస్తారు అని నీ పేరు అనౌన్స్ అయిందండి. ఏం చేస్తావు? లేదా రేపు పొద్దున 2 గంటలకి నేను ఉరిదీస్తారు, రేపు పొద్దున 2 గంటలకి నేను చంపేస్తారు. ఈ నైట్ టైం ఉంది, వాడి పెళ్ళి అన్నం తిని మంచిది తాగి నిద్రపోగలవా? పోతారా? పేతురికి తెలుసు తెల్లారితో చచ్చిపోతారు. ప్రశాంతం నిద్రపోయింది. ఎంత విశ్వాసం ఉంది పేతురికి. ఆమేన్. హాయిగా ప్రశాంతం నిద్రపోతే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి తన దూతను పంపించి పక్కన ఇలా కొట్టి లేపి లేచి వస్త్రం మీద వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? వస్త్రం మీద వేసుకోవాలి. చెప్పులు తొడుక్కోవాలి. ఏం తొడుక్కోమన్నాడు? చెప్పులు తొడుక్కోమని. చదువుదాం వాక్యాన్ని. అపోస్తుల కార్యం గ్రంథము 12వ అధ్యాయం.
8వ వాక్యం. అప్పుడు దూత ఆ, నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనెను. ఆ. అతడారా చేసిన తరువాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వేసుకోమన్నాడు ఆయన? నడుము కట్టుకో, సిద్ధంగా ఉండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? సిద్ధం కలిగి ఉండు. నీ చెప్పులు ఎక్కడుండే? చెప్పులు ఎత్తుకొని చెప్పులు వేసుకో అన్నాడు ఆయన. ఏం వేసుకోమన్నాడు? చెప్పులు వేసుకో అన్నాడు. తర్వాత వస్త్రం మీద వేసుకో అంటే డ్రెస్ లేకుండా ఉన్నాడు ఆయన. ఖైదీని డ్రెస్ వేసుకుని లోపల ఉంచుతారండి ఎవడ? పోలీసోడు ఉంచుతారా? ఉంచరు. డ్రెస్ వేసుకో, ఏడన్నా చూసుకో, డ్రెస్ వేసుకో, మీద వేసుకో అన్నాడు ఆయన. ఆమేన్. నా అంబర్ రేఖ. ఈ పక్కన పడుకున్నోడికి తెలియకుండా తీసుకుపోయింది దేవుడు. తెలిసిందే? పట్టణపు కావలి దరికి వచ్చేంత వరకు దూత మరి దైవజనుడు ఎట్లా అనుకున్నాం? నిద్రలోనే నడుతున్నాయి. ఆమేన్. ఎట్లా నడుస్తున్నాడు ఆయన? నిద్రలోనే కలనుకున్నాడట ఆయన. కానీ పట్టణపు గమని దగ్గరికి వచ్చిన తర్వాత ఇది కలనుకున్న తర్వాత లాస్ట్కి ఏమైంది తెలుసా? ఓహో, తన దూతను పంపించిన రక్షించాడా అని ఆలోచన ఆయనకు వచ్చేసిన. హల్లెలూయా. ఏదైనా చేయాలంటే దేవుడు చేయాలి. ఎవరు చేయాలండి? దేవుడు చేయాలి. నేను అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటా. నీకు వచ్చే వేదన, బాధ చూసి తృప్తి పడతారా అంటే ఏమంటారండి? ఎవరన్నా ఏమంటారు? వేదన పడితే తృప్తి అంటే ఉంటుంది కదా. అన్నం తింటే తృప్తి ఉంటుంది కానీ. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం ఉంటున్న మీరు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. యేసు ప్రభు మనసు ఏంది? క్షమించే మనసు. ఏ మనసు అది? క్షమించే మనసు. రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. లోకస్వార్త 23:43 ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అని దేవుడు చెప్పాడు. ఎవరినన్నాడు ఈ మాట? దొంగని. బాప్తిజం తీసుకున్నాడా? లేదు. స్పాట్లో మార్మల్స్ పొందాడు. స్పాట్లో అతను అంటాడు 41వ వాక్యం, మనమైతే ఇది న్యాయమే మనకి, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని అడిగాడు. ఆమేన్. ఎక్కడికి వచ్చేటప్పుడు అంట, నువ్వు రాజ్యానికి వెళ్తావు కదయ్యా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో. ప్రభువుని అడుగుతున్నా. ఇచ్చిన మాట జ్ఞాపకం నుంచి. ఇప్పుడు వేదనకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు ఎదుటివారు ఏదని చెప్తే వినపడుతుందండి మనకి? అది చెప్పండి, వినపడుతుందా? నువ్వు ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు నేను పిలిచాను అనుకో, అయ్యగారు నేనేం చెప్పింది నేను వినపడ్డా, మరొకసారి చెప్పు అంటారంటరా. చెవులు వినపడతాయి కానీ వినపడవు. యేసు చూడండి, అంత శ్రమలో ఉండి కూడా పాపి విజ్ఞాపన చేస్తే పాపి మొర ఆలకిస్తున్నాడు. దొంగ అంటే పాపే. దొంగ అంటే పాపే కదా. మరి అతని మొర దేవుడు ఆలకిస్తున్నాడంటే ఎంతగా పాపిని ప్రేమిస్తున్నాడు ఆయన.
ఎంతగా యేసయ్య పాపిని ప్రేమిస్తున్నాడు. నువ్వు కొంచెం ఆలోచనలు ఉంటేనే నీ ఇంట్లో నిన్ను పిలిచినా, నాలాంటి వాళ్ళు ఎవరు పిలిచినా, మీరు పిలిచారేమో కానీ నాకు వినపడేదయ్యా ఇలా మాట అంటారు. నిజమే, నేను పిలిచిన నీకు వినపడదు. వేదనలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, లేకపోతే దిగే పరిస్థితులు ఉన్నప్పుడు వినబడవు. ఎదుటివారు చెప్పే మాటలు నీకు వినబడవు. ప్రభు అతను అన్న మాటలు దేవునికి ఇష్టమైన ఈరోజే నాతో ఉంటాను. రేపనడే ఈరోజు అనడా? నేడు ఈరోజే నాతో నీవు పరదేశులోకి వెళ్తావు. దొంగ రాజ్యానికి రాజ్యం అన్నాడు, మరి ఏసేయమన్నాడు పరదేశం. దానికి తేడా ఏంటి? దొంగ ఏమన్నాడండి? నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? పరదేశన్నా రాజ్యమన్నా ఒకటే. ఆమేన్, హల్లెలూయా. గుమ్మంలోకి వచ్చినోడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా? అసలు యేసుప్రభు గుమ్మంలోకి రానాడు, హెవెన్లోకి రానాడు. కానీ లోపలికి వచ్చినోడిని, బయటకు ఉన్నవాడిని లోపలికి రండి అని పిలుస్తూ మనకు ఖచ్చితంగా. అందుకని బైబిల్ చెప్తుంది, రాజ్యానికి ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆయన పరదేశంలోకి వెళ్ళాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూడాలి. మరి ఇంత వేదనకరమైన బతుకులో ఉండి, ఇంత వేదనకరమైన జీవితంలో ఉండి కూడా ప్రభు అంతగా సహాయం చేస్తున్నాడు. అందుకనే ఈరోజు నీ వాక్యం ఉంచిన నీవు పాపి మొర ఆలకిస్తావు. క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నేను పాపి అనుకున్నాను, దేవుడిని క్షమిస్తాను. సుంకర్ని క్షమించాను, నేను క్షమిస్తాను. ఆమేన్. కానీ నీలో మార్పు రావాలి. 3వ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 9:26. యోహాను సువార్త 9. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. యేసు ప్రభు ఉన్నంతకాలం తల్లి అయిన మరీని యేసయ్య చూశారు. ఎవరు చూశారమ్మా? తల్లి అయిన మరీని యేసు ప్రభు ఉన్నంతకాలం చూశారు. ఇప్పుడు వేదనకరమైన లైఫ్లోకి వెళ్ళిపోయారు. ఆయన సిలువలోకి వెళ్ళిపోయారు. తల్లి బాధ్యతను ఎవరికి అప్పచెప్పాలి? ప్రకటన గ్రంథం రాసిన యోహానికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? ప్రకటన గ్రంథం రాసిన యోహానికి అప్పచెప్పాడు. యోహానట చరిత్రలు రాసిన కడ వరకు ఆమెను ఆదరించింది. ఎప్పటి వరకు? కడ వరకు ఆమెను ఆదరిస్తూ ఉన్నాడట. పొద్దుగనేది లేకుండా యేసయ్యలాగా చూశాడట. ఆమేన్. మనకెవరో షెల్టర్ లేదని మనం అనుకుంటాం, మనల్ని ఎవరో పట్టించుకుంటేది అనుకుంటాం. నీకు వేరే వాళ్ళకి ఎవడు జత చేస్తాడు. నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నువ్వు ఆలోచించక మునిపే నీకోసం ఒకటి రెడీ చేసి పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరిని దేవుడు రెడీ చేసి పెడతాడు. కారణం ఏంటంటే వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళని ఆదరిస్తారేమో ఆలోచించొద్దు. యేసు ప్రభు నీ గురించి కేర్ తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటారు? యేసయ్య నీ గురించి కేర్ తీసుకుని మాట్లాడతాడు. నీ గురించి కేర్ తీసుకుని మాట్లాడి
నేను ఎలా స్థిరపరచాలని నీకు బాగా తెలుసు. అందుకే ఆమె గురించి శ్రద్ధ కలిగి ఎవరికి అప్పచెప్పాడు తెలుసు? పైన వాక్యం 26వ వాక్యం చూడండి ఒకసారి. యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూసి, అమ్మా ఇదిగో యేసు ప్రేమించిన శిష్యుడట. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు కూడా ఆయన. ఎవరైనా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఎవరైనా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. కనుక ఈరోజు నీ వాక్యం ఉంచిన నీవు గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన వైపు చూడాలి. ప్రకటన గ్రంథం రాసిన యోహాను యేసుప్రభు కనపడగానే యేసుప్రభు దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? ఆయన చదువుదాం బైబిల్లో 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యం. 23వ వాక్యం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక. చాలు. ఎక్కడ ఉంటాడండి ఆయన? యేసు రొమ్మున ఆనుకుంటాడు. యేసు ప్రభు కనబడగానే యేసు రొమ్మున ఆనుకుంటానికి వెళ్ళిపోతాడు. యెషయాలో ఉంటుంది ఒక మాట, ఆయన తన పిల్లలను రొమ్మున ఆనించుకొని మోయేను అని రాసింది. ఆయన తన పిల్లలను రొమ్మున ఆనించుకొని మోయేను. భుజాల మీద మోస్తాడట. ఎక్కడ మోస్తాడండి? భుజాల మీద మోస్తాడట. అంటే ఎంత ఇష్టం యేసయ్యకి? ఆమేన్. అంతగా యేసయ్యకి నువ్వు అంతగా ఇష్టం కనుక నేను అలా మోస్తాను. ప్రైజ్ ది లార్డ్. కనుక నీకు ఎవ్వరు తోడు లేరు, నీకు ఆధారం లేరు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. కలియన మరి మధ్యలో ఏమైనా విడిచిపెట్టాడు ఆయన? ఏమన్నా? ప్రకటన గ్రంథం రాసిన యోహానికి అప్పచెప్పాడు. అందుకనే ఆమెకు ఒక పత్రిక కూడా రాస్తాడు. చదువుదాం బైబిల్లో. యోహాను చూడండి. మొదటి యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 ఉంది. మొదటి వాక్యం, పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది అని రాసింది. అమ్మాయి కనబడిందా? అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది. ఆమేన్. లేని మరికి రాశారని అందరూ అంటారు. ఆమేన్. ఈరోజు నీ వాక్యం వింటున్న నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని యేసయ్య వైపు చూస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన కొరకు జీవించాలి. 4వ మాట చదవండి ఒకసారి. 4వది. నాలుగవ మాట, సిలువలో 4వ మాట ఎవరు చదివారు? అది నాలుగో మాట ఎవరు చదివారు? ఏమనుంది? మార్కు సువార్త 15:34. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? హల్లెలూయా.
యేసుప్రభు దగ్గరకి గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినంతసేపు ఒక గిన్నె ఆయన ముందుకు వస్తుందండి. ఏ గిన్నె? గిన్నె వస్తుంది. అందులో సకల పాపములు అందులో ఉన్నాయి. ఆయన ప్రేయర్లో ఉన్నప్పుడు మార్కు సువార్త 14:36 ఉన్నమాట. 36లో నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, ఆమేన్. నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. హల్లెలూయా. ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని ప్రార్థన చేశాను. ఆయన ప్రేయర్ చేసినప్పుడల్లా గిన్నె కనపడుతుంది. నా పాపాలు అందులో కనపడుతుంది. ఆ గిన్నెను త్రాగితేనే, ఆ గిన్నెలో ఉన్నది త్రాగితేనే ఆ గిన్నె ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయేటాడు. లేకపోతే వెళ్ళిపోయేటట్లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వాక్యం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి చాలు. గిన్నెలో తాగేశారు ఆయన. తాగిన తర్వాత ఆయన ఎలా మారాడు తెలుసా? పాపపు ముద్దుగా మారాడు. ఏ ముద్దుగా మారాడు ఆయన? పాపపు ముద్దుగా మారాడు. పాపపు ముద్దుగా ఎప్పుడైతే మారిన తర్వాత దేవుడు చేయి విడిచిపెట్టాడు. సంసోను పాపలు ఉన్నప్పుడు దేవుడు దూరమయ్యాడు. నా పాపలన్నీ తాగిన తర్వాత పాప ముద్దుగా మారిపోయాడు. భారమంతా మీద పడిపోయింది ఇక ఆయన మీద. ఇప్పుడు కొట్టడానికి రెడీ అయిపోయాడు. అమ్మాయి అందుకనే అని అంటారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? వీళ్ళందరికీ అందుకే వీళ్ళందరూ నన్ను కొట్టారు అన్నట్లు. నన్నెందుకు చెయ్యి విడనాడితివి? అప్పుడు వరకు ఆయన సేవ చేసినంత కాలం కూడా ఎంతోమంది కొట్టాలని, పడద్రోయాలని, గోపురం మీదకి తీసుకెళ్ళి నెట్టాలని, పర్వతం మీదకి తీసుకెళ్ళి నెట్టాలన్నప్పుడు ఎవడికన్నా దమ్ముండి ఎవడన్నా పడేయగలిగాడా? పడేశారా? పడేయలేకపోయారు. మరి ఇప్పుడు ఎందుకు అందరూ కొట్ట మొదలుపెట్టారు? కారణం ఏంటంటే ఆ పాపపు గిన్నె అందులో ఉన్నది నా పాపాలు ఆయన మీద మోపారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గర అంటే గొర్రె పిల్లని తీసుకొస్తారు. చదివే ఉండొచ్చు. పాపం చేసినందుకు ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పణ చేస్తారు. ప్రధాన యాజకుడు వస్తాడు. ఈ పాపం చేసినోడు చెయ్యి దాని మీద పెట్టాలి, గొర్రె పిల్ల మీద. ఇలా చేయి పెట్టగానే వీడి పాపాలన్నీ గొర్రె పిల్లలోకి వెళ్ళిపోతాయి. వీడి పాపాలన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? గొర్రె పిల్లలోకి వెళ్ళిపోతాయి. వీడు పరిశుద్ధుడు అయిపోతాడు, క్షమించబడతాడు, గొర్రె పిల్లను వడ్డిస్తాడు. వీడికి బదులుగా ఏది ప్రాణం పెట్టింది? నీ పాపాలన్నీ ఏసని గొర్రె పిల్ల మీదకి వెళ్ళిపోయి నీకు బదులుగా ఆయన సరిపోతుంది. నీకు బదులుగా ఆయన సరిపోతుంది. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్నాను. అందుకే అంటారు, నన్ను ఎందుకయ్యా చేయి విడిచిపెట్టావు? వీళ్ళందరూ కొట్టారు అని ప్రభు మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో మాట అది? 4. ఈరోజు నీ వాక్యం ఉంటున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యానుసారం మనం నడుస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే యేసయ్య నిన్ను స్థిరపరుస్తుంది. ఆమేన్.
హల్లెలూయా. చిన్న మాటలు అడుగుతాను, చెప్పండి. యేసుప్రభుని సిలువేసినప్పుడు ఎన్ని గంటలైందండి? ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా? ఇక్కడ చెప్పండి. ఎన్ని గంటలకు సిలువేశారు ఆయన? ఉదయం 9 గంటలు. ఉదయం 9 గంటలకు సిలువేశారు ఆయన. ఉందా రాసి బైబిల్లో? 9 గంటలకు సిలువేశారని బైబిల్లో రాసిందా? ఉందిగా మార్కు సువార్తలో. మార్కు సువార్తలో ఉంది, 15:25లో ఉంది. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన. కనబడిందా? అండర్లైన్ చేసుకోండి. ఎన్ని గంటలైంది? విచారణ ఎప్పుడు నుంచి మొదలైంది? రాత్రంతా తప్పులు వెతుకుతున్నారు. ఉదయాన్నే పిలాతు దగ్గర తీసుకొచ్చారు. 15వ అధ్యాయం మొదటి వాక్యం. ఉదయాన్నే రాగానే ప్రధాన యాజకులు చేస్తున్న మహాసభ వారందరూ ఆలోచన చేశారు, పిలాతు దగ్గర తీసుకొచ్చారు. సో గురువారం నైట్ ఆయన్ని బంధించారు. రాత్రంతా వెతుకుతున్నారు. శుక్రవారం స్టార్ట్ అయింది 9. హల్లెలూయా. కనుక అలాగున ఆయన్ని సిలువ వేయటానికి రెడీ చేసి పెట్టారు. ఆమేన్. మధ్యాహ్నం మొదలుకొని దేశమంతటా కూడా చీకటి గమ్మింది. ఇక్కడ ఒక దేశం చీకటి గమ్మింది. ప్రపంచం తారుమారైతుంది. ప్రపంచమంతా తారుమారైతుంది. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేస్తూ పాపంలో మునిగి తేలుతూ పాపంలో ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. తప్పు తెలుసుకొని దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మకం ఉంచండి, దేవుని వైపు చూడండి. దేవుడి జీవితంలో కార్యం చేస్తాడు. అందుకని అప్పుడప్పుడు ఫాస్టింగ్లో ప్రేయర్ చేసుకోవాలి. బాగా కడుపు మీద తింటే ప్రార్థన రాదు. అప్పుడే నీ బాడీ నలుగుతూ ఉండాలి. రోజు తినండి, బాడీని మాట్లాడితే ఉంటుందే. ఈరోజు ఉపవాసం ఉందాం అని అనుకో, బాడీ ఏమంటుంది? తిను. తినరాదు, తినరాదు. ఉరికిత్తుంది, నీకు ఉరికిత్తదే లేదా? తిను. టైం ఏమైనా పెట్టింది? అదేమన్నా టైం పెట్టదు. ఏదో ఒక టైంలో తినేసి తినమంటది, తాగమంటది. నేను ఒక ఆమెకు చెప్పాను, ఉపవాసం ఉండమ్మా, ఓ 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చోమ్మా, ప్రభు నీకు సహాయం చేస్తాడమ్మా అని చెప్పిన. పొద్దునే ఫోన్ చేసి టీ అన్న తాగొచ్చా? ఏమంటా? ముందే చెప్పొచ్చిన, టీ, కాఫీలు, ఇడ్లీలు, చపాతీలు ఏం తినమాకమ్మా. సరేయ్యా, 3 రోజులేగా. ఆ రోజు ధైర్యం చెప్పింది నాకు. 3 రోజులేగా, నేను చేస్తా. నేను అనుకునేవాళ్ళ ఈ ప్రగల్భాలు ఎంతవరకు ఉంటే చూద్దాం, నాకు ఫోన్ రాకుండా ఉంటుంది అని అనుకునేవాళ్ళ. పొద్దున రాని వచ్చేసి టీ తాగుతానయ్యా, ఉపవాసం ఆగిపోయిద్దమ్మా అన్న. టీ తాగుతానయ్యా అన్నది, ఉపవాసం ఆగిపోద్దయ్యా అన్న. ఉపవాసం ఆగిపోద్దమ్మా అన్న. అయితే తాగలే. ప్రైజ్ హల్లెలూయా. ఉపవాసం ఒక విలువ చెప్తాను మీకు. ఒక గర్భిణీ స్త్రీ 3 నెలలు ప్రెగ్నెంట్ అప్పుడు భర్త ఆమె కలిసి
వచ్చారు. వాళ్ళతో కలిసి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ అక్క కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ లేడీకి నేను చెప్పాను, డెలివరీ అయ్యేంత వరకు అమ్మ ఏదో ఒక రోజు, వారంలో ఒక రోజు ఫాస్టింగ్లో ఏదో ఒక గంట కానీ 2 గంటలు కానీ ఫాస్టింగ్ ఉంటున్నాయని చెప్పుకొని చేయి. ఒకవేళ నీవు ఉండలేకపోతే నీ భర్తనో నీకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా ఉంచమ్మా అని చెప్పి. నిండు నెలలు ప్రెగ్నెంట్ వచ్చింది. అప్పుడు చెప్పాను, ఎందుకయ్యా ఫాస్టింగ్ అని అడిగినా, నీవు నీ బిడ్డ బ్రతకాలి కదండి, ప్రశాంతంగా హ్యాపీగా ప్రాణంతో ఉండాలి కదా, అందుకొరకు ఉండాలి. దేవుడు చెప్పారు, ఉన్నాను. నొప్పులు స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఫోన్ చేశారు, ఏందయ్యా ట్రై చేస్తాలే అని. ట్రై చేస్తాను. చిన్న మాట అడగమన్నాడు దేవుడు. ఏమనంటే ఫాస్టింగ్ ఉన్నారా అని అడిగాను. నీకు తెలుసు కదా ఆయన అన్నాడు, వీళ్ళు ఎవరు ఉండలేదు అని అన్నాడు. మరి ఏం చేస్తావయ్యా, ప్రమాదం మీదకి వచ్చేసింది, ఇంక నేనేం చేసేది ఏం లేదు, తీసుకెళ్ళిపోవటం ఇప్పుడు ఇద్దరిని అన్నాడు. ఫోన్ చేసిన అడిగాను, వాళ్ళ అక్క వాళ్ళ భర్త అందరూ మాట్లాడుతారు. మేము ఎవరు ఉండలేదన్నా అని ఇద్దరు అంటారు. వెళ్ళిపోయి చూడండి, నాకు సరిపోయి ఉండదా. వెళ్ళిపోయి చూస్తే డాక్టర్ అన్నాడు, మొక్క మీద ముసుకేసి చనిపోయింది. మనం డెలివరీకి నొప్పులు వచ్చినాయి. చేతులారి జీవితాన్ని ఎవరు పాడు చేసినట్టు అవుతుందండి. అర్థమవుతుందని చెప్పారు. చేయమన్నప్పుడు చేసేటప్పుడు వాయిదాలు వేయకూడదు. అమ్మాయి వాయిదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు. నీకు చెప్పింది నువ్వు చేయాలి, నెరవేర్చాలి. ప్రమాదం తప్పేది కదా చేస్తే, చేయలేదు. కొంచెం చిన్న సొల్యూషన్ అది. ఏదో ఒక గంట ఉన్నా చాలంటాడు ఆయన. 2 గంటలైనా సరే ఒక తీర్మానం చేసుకోమంటాడు ఆయన. అది కూడా నువ్వు చేయలేకపోతే ఎందుకు నీ బ్రతుకు? మ్యాన్ 5వ మాట చూడండి ఒకసారి. ఎవరు చదివారు అది? ఎవరు చదివారు? ఎవరు చదివారంటే ఇట్టగారు, నేను చదివాను చెయ్యాలి. నేను తప్పికొనుచున్నాను. ఇప్పుడు కామన్గా దెబ్బ తగిలినప్పుడు, బ్లడ్ పోయేటప్పుడు దాహం అవుతుంది. ఇప్పుడు గుర్తుంది కదా, దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు. మీరు బాగా గమనించండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళని గమనిస్తే వాళ్ళకి ఏం చేస్తారు? మంచినీళ్ళు ఇస్తారు. అవునా కదా? యశ్వరం చాలా దెబ్బతిన్నాడు, బిడ్డ పోయింది, ఏం లేదు, ఇక దాహం అవుతుందని కేకేసి. ఇక్కడ తప్పికొంటామంటే ఇంకేంటంటే, ఒకసారి యశ్వరం మాట్లాడతారు సమరస్త్రీ విషయంలో అపోస్తులతో. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నదంటాడు. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అంటాడు. యోహాను సువార్త 4:5 ఉంటుంది అన్నమాట. కనబడిందా? చదవండి ఒకసారి. కీర్తనలు ఉంటుంది, కీర్తనలు ఉంటుంది అన్నమాట. దావీదు అంటాడు 34వ వాక్యంలో, యోహాను సువార్త 34వ వాక్యంలో 4:34లో, యేసు వారిని చూసి పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముద్రించుటయు నాకు
దప్పికొంచున్నాను అని ప్రభు మాట్లాడి చిరకాతో నిండిన ఒక పాత్రలోని కానీ అక్కడ పెట్టి నేను స్పాంజ్ ఒకటి తీసుకొని దాన్ని ముంచి ఆయన నోటికి అందిస్తారు. అదేంటంటే సేదు చిరక. ఏంటది అది? సేదు చిరక. సేదు దాని అర్థం ఏంటంటే మన జీవితమే సేదు లాంటిది. ఎలాంటిదండి? సేదు లాంటిది. కానీ మన జీవితం ఎంత భయంకరమైన జీవితం అంటే ఒకచోట రాసి ఉంటుంది, మనిషి కంటే నిలువెల్ల విషమే ఉంటుందట. ఏముంటుంది? మనిషికి నిలువెల్ల విషయం ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తాను, అడుగుతాను, చెప్పండి. మాంసాలన్నింటికంటే ఏ మాంసం రుచి ఎక్కువ? ఇక్కడ చెప్పండి. ఏ మాంసం రుచి ఎక్కువ? మటనా? ఏ మాంసం రుచి ఎక్కువ? చికెనా, మటనా, ఇంకేమైనా ఉన్నాయా? ఏ మాంసం రుచి ఎక్కువ? మటనే ఎక్కువ. అంతేనా? కరెక్ట్ చెప్పండి. అంతేనా కాదా? మటనేనా? కాదు. మనిషి మాంసం రుచి ఎక్కువ. మనిషి మాంసం రుచి ఎక్కువ. అన్ని మాంసాల కంటే కూడా మనిషిది రుచి ఎక్కువ. మీరు న్యూస్ చూడరనుకుంటా. ఒకసారి మైండ్లో పెడితే గుర్తుపెట్టుకోవాలి. అన్ని మాంసాల కంటే కూడా మనిషి మాంసం రుచి ఎక్కువ. ఎందుకు చెప్పనా? మనిషి అన్నీ తింటాడు. అన్నీ తింటాడు. అన్నీ తింటాడు. వాళ్ళు బాగా పెరుగుతాడు. మనుషుల్లో అన్ని రుచులు వాడు తింటాడు కాబట్టి అన్నికి రుచి ఎక్కువ. మరి చరిత్ర చూడండి ఒకసారి. మనిషి మాంసం రుచి ఎక్కువ. మనిషిని తింటారు, బాగా తినాలి. కొన్ని ప్లేసుల్లో, కొన్ని దేశాల్లో తింటూ ఉంటారు. నరమాంస పక్షులు ఉంటారు. యూట్యూబ్లో కూడా చూడండి, కనబడతారు ఎలా తింటారు. ఫ్రై చేసుకుని తింటారు వాళ్ళు. కానీ దాన్ని ఫ్రై చేసేటప్పుడు మనిషి మాంసం అనేది వాసన బట్టి ఇది మనిషి మాంసం తెలిసిపోతుంది. మటన్ వండేటప్పుడు ఇది మటన్ అని చెప్పేసి తెలిసిపోతుంది. పక్షి వండేటప్పుడు పక్షిదని తెలిసిపోతుంది. చికెన్ వండితే చికెన్ అని తెలిసిపోతుంది. దీని టేస్ట్ దానికి. కానీ అన్ని టేస్ట్ల కంటే నెంబర్ 1 టేస్ట్ ఏది తెలుసా? మనిషి మాంసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషిది లివర్ కానీ, గుండె కానీ, మెదడు కానీ చాలా రుచి ఎక్కువ అంట. నాకు తెలీదు, చదివా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చదివితే అది ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. ఒకసారి దాన్ని చదివాను అనుకో, ఇక ఇంతకాలం ఉన్నా సరే అది అలాగే ఉండిపోతుంది. నాకు మర్చిపోవటం అనేది ఉండదు. నేనేం చెప్తున్నానంటే, నేను దప్పికొంచున్నాను అన్నది. ఆయనకి దాహమైంది, దెబ్బలు తిని. కానీ ఇది ఎవరి వలన? నీ వలన, నా వలన. నా దెబ్బలన్నీ ఆయన మీద పట్టడం వల్ల నీకు దెబ్బకి. నువ్వు సంతోషము కలిగి దేవుని వెంబడిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని ఆ సత్యమనే దేవుణ్ణి నీలో పెట్టుకున్న, వాక్యమనే దేవుణ్ణి నీలో పెట్టుకుని నడుస్తుంటే దేవుడు నేను చూసి ఆనందిస్తాను. ఆమేన్. హల్లెలూయా. 6వ మాట ఏంటి? యేసు ఆ శిరకాన్ని పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించాడు. అయిపోయిందయ్యా, నేను ముగించేసిన, సేవంతా ముగించేసిన, నీవు నాకు అప్పగించిన పని నేను కంప్లీట్గా నెరవేర్చిన. యోహాను సువార్త 17:3 వాక్యం. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని చదవండి ఒకసారి. యోహాను 17:3 వాక్యం. యోహాను 17:3.
చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆమేన్. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరుస్తాను. ఇక్కడ క్లోజ్ అవుతున్న మాట సమాప్తమైందయ్యా, కంప్లీట్ చేసే. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం నేను కంప్లీట్ చేసేసాను. తల ఉంచండి. అయిపోయిందయ్యా, నా పని చేసేసాను. నువ్వు నాకు అప్పగించిన పని అంతా సమాప్తము చేసేసాను అని ప్రభు చెప్పాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు గుర్తుపెట్టుకో, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నీవు ప్రార్థించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించి నమ్మకుంచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కొరకే నిలబడుతూ అలా ఉంటే దేవుడిని నేను చూసి ఆనందిస్తాను. నేను ఒక చిన్న మాట చెప్తాను. యోహాను సువార్త 17:4 రాయబడింది కదా, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తాను అన్నారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలంలో సంపూర్ణ నెరవేర్చి అన్నాడు. ఆ మాట ఎక్కడ జరిగింది? క్లియర్గా ఎక్కడే వినపడుతుందంటే సమాప్తమైంది, కంప్లీట్ చేసేసింది అని సిలువలో 6వ మాటలో చెప్పారు ఆయన. ఆమేన్. ఎన్నో మాట అది? 6వ మాటలో సమాప్తమైనది, కంప్లీట్ చేసేసిన, అయిపోయింది ఇక అని చెప్పారు ఆయన. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు కూడా పరీక్ష చేసుకోండి. ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు నీకు అప్పగించిన పనిని నువ్వు కంప్లీట్ చేసిపోయి ఎప్పుడన్నా డ్రాప్ ఏమన్నా? ఇప్పటివరకు మొత్తం కంప్లీట్ చేసినట్టు నీకు అనిపిస్తుందా? నీ మనస్సాక్షికి కంప్లీట్గా చేశాను అని చెప్పగలిగే దమ్ము యేసు ప్రభు ఎదుటి నిలబడినప్పుడు చెప్పగలవా? చెప్పలేదు. ఎక్కడ ఉంది తేడా? ఎక్కడైనా మార్చుకొని కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైనా నువ్వు మార్చుకొని యేసయ్య తట్టు తిరుగుతూ ఆయన సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తూ ఆయన కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన వైపు చూడండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. 7వ మాట చదవండి సార్. యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, ఆమేన్, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నారు ఆయన? తండ్రి, ఒకసారి గమనించి అప్పగిస్తున్నానని చెప్పాడు. అంటే ఇంతగా యేసు ప్రభు లాస్ట్ ఫైనల్ చెప్పేస్తున్నాడు, నా ఆత్మనికి అప్పగిస్తున్నానయ్యా అని చెప్పి, అలాగే చెప్పి ప్రాణం విడిచి, తల వంచి ప్రాణం విడిచాడు. నీ ముగింపు కూడా ఇలాగ ఉండాలి, నాదైన నీదే అయ్యా, నా ఆత్మని చేతులు పెట్టి అని చెప్పి దేవుని దగ్గర నిన్ను తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి కృప దేవునికి అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామాన్ని కనపరుస్తాను. ఎటు కృప మీకు అనుగ్రహించబడును కాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోవాలి. ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్న నీ జీవితం
ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు, కానీ ఆయన వేదనలను కూడా పాల్గొంటున్నావు, శ్రమలను పాల్గొంటున్నావు. యేసయ్య వైపు చూసి ఆయన కొరకు బ్రతకాలి. అలా ఒకసారి తగ్గించుకో. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మలను స్థిరపరుస్తూ దేవుడవయ్యా, అద్భుతం చేయండి. మా ఈ లైవ్ ద్వారా ఎందరైతే నేను వాక్యం ఇచ్చున్నాను, వారందరూ ఆశీర్వదింపబడుతుందా అద్భుతం చేసి నడిపించు. ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకుని సాక్షిగా విడుదలించి అందరినీ కొనుకొనొచ్చు. నీ ఆశీర్వాదంతో నింపి స్థిరించు, విడవకు కాలించు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.